అందరికీ నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. హిందూ సాంప్రదాయంలో జ్యేష్ఠ శుద్ధ దశమికి ఎంతో విశిష్టత ఉంది. దీనిని గంగా దసరా లేదా దశాపహార దసరా అని కూడా పిలుస్తారు. పరమ పవిత్రమైన గంగానది భాగీరథుని ఘోర తపస్సుకు మెచ్చి భూమికి దిగివచ్చిన పుణ్యదినం ఇది. దశాపహార అంటే 10 రకాలైన పాపాలను హరించేది అనే అర్థమైతే వస్తుంది. ఈ పవిత్రమైన రోజున గంగానదిని పూజించడం లేదా స్మరించడం వల్ల కాయక, వాచక, మానసిక రూపాల్లో జరిగే 10 పాపాల నుండి విముక్తి అయితే లభిస్తుంది అని ప్రగాఢ విశ్వాసం. ఈ 10 రకాల పాపాలు, దశ పాపాలు అంటే ఏమిటి అనే వాటి గురించి తెలుసుకుందాం. మానవుడు తన జీవితంలో 3 విధాలుగా పాపాలు చేస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ 3 రకాలైన పాపాలు ఏమిటి అంటే కాయిక పాపాలు అంటే శరీరంతో చేసేవి. పరహింస, ఏ ప్రాణికైనా తెలిసి కానీ తెలియకుండా కానీ హాని చేయడం లేదా అది బాధపడేటట్టుగా చేస్తే దాన్ని పరహింస అని అంటారనమాట. అలాగే సేయం అంటే దొంగతనం అంటే పరాయి సొమ్ముని ఆశించడం కానీ పరాయి సొమ్ముని దొంగిలించడం కానీ ఇవన్నీ సేయం కిందకు వస్తాయి. అలాగే పరదార గమనం అంటే అధర్మమైన సంబంధాలను కలిగి ఉండడం అనమాట. ఇదొకటి. ఈ 3 కూడా దేని కిందకు వస్తాయంటే మనం కాయిక పాపాలు అంటే మన శరీరంతో చేసే వాటి కిందకు వస్తాయి. అలాగే రెండవది ఏంటంటే వాచక పాపాలు అనమాట. వాచకం అంటేనే తెలుస్తుంది కదా, ఇవేంటి వాచక పాపాలు అంటే మాటలతో చేసేవి అనమాట. మాటలతో ఇతరులను గాయపరిస్తే అలా మనకి సంభవించే పాపాలు. దీంట్లో మొదటిది పారుష్యం అంటే ఇతరులను కించపరుస్తూ మనం మాట్లాడటం, లేకపోతే కఠినంగా మాట్లాడటం, వాళ్ళని దూషణాలతో మాట్లాడటం, వాళ్ళని మనసుని గాయపట్టడం మన మాటలతోటి, ఇది పారుష్యం కిందకు వస్తుంది. అలాగే అనృతం అంటే అబద్ధాలు ఆడటం, మన నోటితోటి మనం అబద్ధాలు చెప్పడం, అసత్యంగా మాట్లాడటం, అలాగే మనకి తెలిసిన నిజాలని కూడా దాయడం, ఇవన్నీ కూడా అనృత్యం కిందకు వస్తాయి. ఇంకొకటి పైశూన్యం అంటే చాడీలు చెప్పడం, వేరే వాళ్ళ మీద ఒకరిపై ఒకరికి చెడు ప్రచారం మొదలు పెట్టడం, మనకు తెలిసి కానీ తెలియక కానీ వేరే వాళ్ళ గురించి తప్పుగా మనం మాట్లాడుకోవడం, తప్పుగా వేరే వాళ్ళకి చెప్పడం, వీటిలన్నిటి వల్ల మనకి సంభవించే పాపాన్ని పైశూన్యం అంటారు. అలాగే మరొకటి ఏంటంటే అసంబద్ధ ఆలాపం అంటే వ్యర్థమైన పనికిరాని అర్థం లేని మాటలతో మన సమయాన్ని మొత్తాన్ని కూడా వృధా చేసుకుంటాం. మన సమయాన్ని మనం సద్వినియోగమైన మార్గంలో మంచికి ఉపయోగించకుండా మనం వ్యర్థమైన పనికి రాని ఈ సంభాషణలో కూర్చునిపోయి మన సమయాన్ని అన్నింటినీ వృధా చేస్తూ ఉంటాం కదా, దాన్ని సంబంధించిందే ఈ అసంబద్ధ ఆలాపం అనమాట. ఈ 4 కూడా మనకి వాచక పాపాలు అంటే మాటలతో చేసేవని అర్థంలోకి వస్తాయి. మూడోది ఏంటంటే మానసిక పాపాలు అంటే మనస్సుతో చేసేవి. పరద్రవ్య చింతన అంటే ఇతరుల ధనాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ చూసి మనం అసూయపడటం, దాని గురించే మనం ఆలోచించడం, దాన్ని ఎలా అపహరించాలి అని అనుకోవడం, దానికోసం కుట్రలు కుతంత్రాలు చేయడం, ఇదంతా కూడా మనం మనసులో దీని గురించి ఆలోచించుకున్నప్పటికీ కూడా పరాయి వాళ్ళ సొమ్ము గురించి మనం ఆశపడుతున్నాం కాబట్టి ఇది పరద్రవ్య చింతన కిందకి వస్తుందన్నమాట. ఇంకొకటి అనిష్ట చింతన అంటే ఇతరులకు కీడు జరగాలని, వాళ్ళకేదో నష్టం కలగాలని మనసులో కోరుకోవడం కానీ, వాళ్ళు బాగున్నారే అని మనం కుళ్ళుకుంటాం కానీ, ఇలాంటివన్నీ కూడా అనిష్ట చింతన కిందకు వస్తాయి. అలాగే మూడోది చూస్తే అసత్యాభినివేశం అంటే నాస్తిక భావాలను కలిగి ఉండడం, మనకు దేవుడి పట్ల ఎట్లాంటి భక్తి శ్రద్ధలు లేకపోవడం, అలా ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఉంటే వాళ్ళని కించపరచడం, వాళ్ళని చూసి మనం అపహాస్య చేయడం, అలాగే ధర్మాన్ని నిందించడం, అసత్యాన్ని నిజమని నమ్మడం, మనకు తెలియని ఏదో విషయాన్ని మనం నిజమని నమ్ముతూ ఉంటాం, కానీ అసలైన విషయం అది నిజమా అబద్ధమా అని కనీసం తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయం కదా. ఇవన్నీ కూడా అసత్యాభినివేశం అనే వాటి కిందకి వస్తాయన్నమాట. ఇవన్నీ ఏమిటి? మనం మానసిక పాపాలు. వీటిలన్నిటి నుండి ఉపశమనం పొందే మార్గమే మనకి ఈరోజు ఈ దశ పాపాలను తొలగించేటువంటి దశ పాపహార దశమి అన్నమాట. ఆ రోజు మనం ఆచరించవలసిన పూజా కార్యక్రమాలు, ఆ రోజు విశిష్టత అవన్నీ తెలుసుకున్నాం. ఈరోజు మనం ఉదయాన్నే చక్కగా గంగానదిలో స్నానం చేయడం అత్యంత
ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఒకవేళ నదికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేసి నీటిలో కొద్దిగా మన దగ్గర ఉన్న గంగా జలాన్ని కలుపుకొని గంగాదేవిని స్మరిస్తూ స్నానం చేసినా కూడా మనకి ఆ రోజు పుణ్యఫలం అయితే దక్కుతుంది. అలాగే 10 సంఖ్య యొక్క ప్రాధాన్యత. ఈ పండుగలో 10 అనే సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూజలో భాగంగా 10 రకాల పువ్వులు, 10 రకాల పండ్లు, 10 దీపాలు, 10 రకాల నైవేద్యాలను సమర్పించడం అయితే చాలా మంచిది. అలాగే పూజ మనం అయిపోయిన తర్వాత గంగాదేవికి పూజ ఆచరించేసిన తర్వాత 10 మంది పేదలకు అన్నదానాన్ని చేయడం కానీ, అలాగే వస్త్రదానం చేయడం కానీ, లేకపోతే జలదానం అంటే చలివేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయడం వల్ల కూడా మనకి చాలా పుణ్య ఫలితం అయితే దక్కుతుంది. నమో భగవత్యే దశాపహార హరయే గంగాయే నారాయణే నమో నమః. ఈ దశాపహార దశమి మన శరీరంలోని, మాటలలోని, ఆలోచనల్లోని ఉన్న కల్మషాలన్నిటినీ కూడా దూరం చేసి మన పాపాలన్నిటినీ కూడా తొలగించి మనని ధర్మ మార్గంలో నడవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కలుగజేస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని వీలైనంత వరకు కనీసం ఈ రోజైనా సరే అసత్యాలు మాట్లాడటం కానీ, వేరే వారిని దూషించడం కానీ ఇవన్నీ మానేస్తే బాగుంటుంది.